హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వినే 681 బ్లాగ్స్. మేమైతే ఢిల్లీలో ఉంటాం. మేమైతే ఇప్పుడు హైదరాబాద్కి అయితే ఊరికి వెళ్తున్నాము. మేము ఉంటున్న ఏరియా నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే మాకు నియర్లీ 40 to 50 minutes పడుతుంది. ఆ రోజు కొద్దిగా ట్రాఫిక్ ఉండే, అందుకే 1.5 hours అయితే పడుతుంది. ఇదైతే వెల్కమ్ బోట్. మేము దగ్గరలోనే ఉంటాము, ఢిల్లీలోనే. మేము ఢిల్లీ క్యాంట్లో మేము ఉండేది. ఇంకా ఢిల్లీకి అయితే బయలుదేరుతున్నాం. ఇవన్నీ అయితే భవన్స్ అన్నమాట. మనం ఎటు వెళ్ళాలన్నా ఈ రూట్ నుంచే కంపల్సరీగా వెళ్ళాలి. కేరళ భవన్, కర్ణాటక భవన్, ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్, అస్సాం భవన్ అని ఇలా చాలా భవన్స్ అయితే ఉంటాయి. ఆ రూట్ మొత్తం మన కంట్రీలోని స్టేట్స్ మొత్తం భవన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఆ స్టేట్ వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ స్టే చేయడానికి. ఇంకా మేము ఫైనల్గా అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇదే మేము వెళ్ళే ట్రైను, తెలంగాణ. ఇంకా ట్రైన్లోకి అయితే వెళ్ళాక పిల్లలు కాసేపు అలా అయితే ఆడుకున్నారు. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి మాకు 24 hours మన హైదరాబాద్కి. ఇంకా మధ్యలో అయితే ఇప్పుడు వర్షం వల్ల కొంచెం ఆ రోజు ట్రైన్ అయితే లేట్ అవుతుండే. ఇంకా ఈ వెళ్తున్న దారిలో చాలా వరకు కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. ఇంకా భూపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ మధ్యలో అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఇంకా మేమైతే పిల్లలతోనే అలా కాసేపు టైంపాస్ చేసాము. 24 hours జర్నీ కదా, పిల్లలు ఆడుకోవడం ఇదే. ఇంకా ట్రైన్లోనే 24 hours గడపాలి. ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. ఇవైతే మధ్యప్రదేశ్లో చంబల్ ఏరియా. ఈ మనం వెళ్తున్న రూట్ 2 sides కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. ఇంకా అప్పటికే నైట్ అయితే అయింది. నైట్కి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫుడ్, పులిహోర రోటి. ఇంకా ఇదైతే భూపాల్ దగ్గరికి అయితే మేము వస్తున్నాము. ఇంకా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, చాలా ఎక్కడ చూసినా ఫుల్గా వాటర్తోనే నిండిపోయి ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా చాలా వర్షాలు. ఇక్కడ ఢిల్లీలో తక్కువ, కానీ అక్కడ సైడ్ చాలా వర్షాలు పడుతున్నాయి. అందుకే చూడండి, ట్రైన్ నుంచి వెళ్తుంటే అయితే చాలా బ్రిడ్జ్లు వాటర్తోనే చాలా నిండిపోయి ఉన్నాయి. ఇంకా ట్రైన్లో అయితే అలా కూర్చొని అయితే టైంపాస్ చేస్తున్నాం. ఇంకా మా పిల్లలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, ఇంకా ఇదే టైంపాసు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఈ వర్షం వల్ల ట్రైన్ అయితే ఒక 2 hours అయితే లేట్గా వెళ్ళింది. ఇంకా బాగుండే జర్నీ ఆ రోజు. మాకు పక్కనే ఉన్న వాళ్ళు కూడా బాగా మాట్లాడారు. ఇంకా పిల్లలతోనే అలా టైంపాస్ చేస్తూ అయితే జర్నీ అయితే ఇలా సాగుతుంది. ఇది చూడండి, వర్షం పడుతూనే ఉంది అప్పుడు కూడా. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫుల్గా ఎప్పుడు వచ్చినా ఇంత వాటర్ అయితే కనిపించబోతుండే. ఈసారి చాలా వాటర్. ఇంకా మన తెలంగాణ బార్డర్ లెక్క అయితే ఎంటర్ అయిపోయాం. ఇదైతే కాజీపేట రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చామంటే ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వచ్చినట్టే. ఇంకా ట్రైన్ అయితే దిగిపోయాం. మా తమ్ముడు అయితే వచ్చాడు. ఇంకా మా తమ్ముడు చూడగానే మా పిల్లల హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. చూడండి, మామ అని వెళ్ళారు. చాలా డేస్ అవుతుంది, ఒక 4-5 months అవుతుంది వాళ్ళని చూడక. అందుకే అలా ఉన్నారు పిల్లలంతా హ్యాపీగా. ఇంకా తర్వాత అయితే ఇంటికైతే వెళ్తున్నాం. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మా ఇంటికైతే ఒక 40 minutes అయితే పడుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.